ఉపాధ్యక్షురాలు స్థాయిలో ఒక మహిళ ఉన్నారు బీజేపీలో. కొత్త టీం ఏర్పడింది. మీ ముందున్న ప్రస్తుత మెయిన్ సవాలంటే నాకు తెలిసి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్. ఈ ఎలక్షన్స్ రిలేటెడ్ బీజేపీ మహిళలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అంటూనే ఆల్రెడీ ఓడిపోయిన దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేశారు. కీర్తిరెడ్డిని కాకుండా. ఈ సెలక్షన్ వెనక ఉన్న ఒక ప్రధాన రీజన్ అంటే ఏం చెప్తారు? అంటే అట్లాగే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు. ఆల్రెడీ ఓడిపోయిన దీపక్ రెడ్డిని సెలెక్ట్ చేశారని. అంటే ఇప్పుడు దాకా ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కంటెస్ట్ చేయలేదా? ఓకే. ఎక్కడా కూడా దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఎక్కడా కూడా ఒకసారి క్యాండిడేట్ ఓడిపోతే రెండోసారి గెలిచిన సందర్భాలు లేవా? ఓకే. అందుకని మీరు అడిగిన క్వశ్చనే తప్పంట. ఓకే. ఎప్పుడైనా సరే గెలుపు ఓటములు అనేది రాజకీయాల్లో సహజం. ప్రతి ఎలక్షన్‌లో కూడా అది సహజం. ఓడిపోయారు కాబట్టి మళ్ళీ కంటెస్ట్ చేయకూడదు అనేది ఏమీ లేదు. కీర్తిరెడ్డి గారు ఇప్పుడు అడగటానికి చాలా మంది అడుగుతారు. పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నాక ఆబ్వియస్లీ అటు వెళ్తాం. సో కీర్తిరెడ్డి గారికి ఇంకొకటి ఏదో ఆలోచించి ఉండొచ్చు పార్టీ. సో డెఫినెట్‌గా పార్టీ ఆలోచించి పార్టీ ముందుకు తీసుకెళ్తాం. ఓకే. ప్రచార వ్యూహం ఎట్లా జరగబోతోంది మేడం? ఎవరు స్టార్ క్యాంపెయినర్స్‌ని దించబోతున్నారు? ఆల్రెడీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్టు నిన్న అనౌన్స్ చేసినట్టున్నారు ఒక 40 మందితో. సో డెఫినెట్‌గా అటు ఏపీ నుంచి పురంధేశ్వరి గారు కానివ్వండి, అక్కడున్న మంత్రులు కానివ్వండి, వర్మ గారు కానివ్వండి, వాళ్ళందరూ ఉంటారు. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న మన కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు ఉన్నారు, రామచంద్రరావు గారు అన్నారు, మంత్రి కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు. అట్లాగే కేంద్రం నుంచి కూడా కొంతమంది నాయకులు, మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అసలు ముందు కార్యకర్తలు ఎప్పటి నుంచో కూడా అక్కడ పనిచేయటం, బూత్ స్థాయిలో పనిచేయటం, ప్రతి బూత్కి ఒక ఇన్ఛార్జిని పెట్టుకోవటం, అక్కడ పనిచేయటం జరుగుతుంది. సో మంచిగానే అక్కడ జూబ్లీ హిల్స్లో పని జరుగుతుంది. ఓకే. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయినా, జీహెచ్ఎంసీ బల్దియా ఎలక్షన్స్ అయినా మేడం, ఏంటి మీ వ్యూహము? ఓటు శాతం పెంచుకోవటమా లేకపోతే గెలుపు దిశగా వెళ్తుందా? ఇప్పుడు ఓటు శాతం పెంచుకోవటం అట్లాగే గెలవటం అనేది ముఖ్యం. గతంలో మీరు చూసారు జీహెచ్ఎంసీలో, అంటే ఆ రోజు 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ రకంగా వెళ్ళాము. అట్లాగే ఇవాళ ఓటు శాతం మేము పార్లమెంట్లో డెఫినెట్గా గణనీయంగా ఓటు శాతం పెరిగింది. మీరు అసెంబ్లీ ఎలక్షన్కి, పార్లమెంట్ ఎలక్షన్కి చూసుకుంటే డెఫినెట్గా చాలా ఓటు శాతం పెంచుకున్నాం. కానీ ఆ పెరిగిన ఓటు శాతాన్ని సీట్స్గా ఇంకొంచెం కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో డెఫినెట్గా ఇప్పుడు ఓటు శాతం పెంచుకోవటమే కాకుండా దాన్ని సీట్ శాతంగా అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, ఇటు జరిగే ఉప ఎన్నికలో కానివ్వండి మేము గెలవటానికే ఒక ప్రయత్నం చేస్తాం. రెండోది ఇవాళ ఏంటి అని అంటే డెఫినెట్గా ఇవాళ ప్రభుత్వం ఒక వైఫల్యాలే దట్ విల్ బి ద మెయిన్ ఎజెండా. ఇవాళ 2 సంవత్సరాలు అవుతుంది. ఆల్మోస్ట్ ఈ డిసెంబర్కి వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 ఇయర్స్ కంప్లీట్ అయినాక ఇంకా అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ యూఆర్ డూయింగ్ ఇట్. హాఫ్ ఆఫ్ ద టర్మ్ అయినాక 50% నువ్వు పరిపాలన అందించినాక ఈ 50% పరిపాలన నువ్వు చేసింది ఏంటి? అన్నీ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఏది 100% నెరవేర్చలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చినవి అంటే వాళ్ళు అన్నీ కూడా అబద్ధాలు చెప్పి వచ్చి వాళ్ళ గద్దెనెక్కి కూర్చుని ఇంకా కూడా ఇంకొకళ్ళ మీద తోసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, గతంలో ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎట్లా ఉందంటే పెనం మీద నుంచి తీసుకొచ్చి పొయ్యి మీద పడేసినట్టు రెండు కూడా వ్యవహరిస్తున్నాయి. ఈ రెండిటికి కూడా అంటే గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రభుత్వం కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఈ రెండు ప్రభుత్వాలకి వాళ్ళ సెల్ఫ్ ఎజెండానే ఎక్కువైంది కానీ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళ ఎజెండా లేదు. సో ఆబ్వియస్లీ వీళ్ళ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అట్లాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఏ రకంగా ఇవాళ వికసిత భారత్ ఏపు, డెవలప్డ్ ఇండియా ఏపు ఏ రకంగా ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నారు అవి కూడా వివరించే ప్రయత్నం డెఫినెట్గా చేస్తాం. కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్షం అంటే ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ పేరే వినిపిస్తుంది తప్ప ఎక్కడ బీజేపీ స్ట్రాంగ్గా వినిపించదు. దీనికి కారణం ఏంటి? ఇవాళ బీజేపీ స్ట్రాంగ్గా లేదు. స్ట్రాంగ్గా లేనప్పుడు మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజు పొద్దున్న లెగిస్తే బీజేపీ గురించి మాట్లాడుతున్నారు? ఓకే. స్ట్రాంగ్గా లేకపోతే అసలు మాట్లాడొద్దు కదా బీజేపీ గురించి. ఒట్టి బీఆర్ఎస్ గురించో లేకపోతే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటారు అంతే మాట్లాడాలి కదా. ఎందుకు పొద్దున్న లెగిస్తే కిషన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు, బండి సంజయ్ గారి గురించి మాట్లాడతారు, వాళ్ళు సోషల్ మీడియా అంతా కూడా బీజేపీ గురించి ఎందుకు మాట్లాడతారు? అందుకనే ఇప్పుడు దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాళ్ళ ఫియర్ ఎక్కడుంది అని అంటే ఆ ఫియర్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఈ చెప్పే ప్రయత్నం. ఇవాళ వాళ్ళు ఎన్ననుకున్నా, ఏమనుకున్నా, ఏది చేసినా ప్రజలు ఏమనుకుంటారో దట్ ఈస్ వాట్ దట్ మ్యాటర్స్. ఇవాళ ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ ఎక్కడా లేదు. మీరు చూసారు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఎక్కడుంది? లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకే ఎక్కువ పార్లమెంట్ సీట్లు మీరు చూసారు, భారతీయ జనతా పార్టీకే ఎక్కువ వచ్చినాయి. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఏమైనాయి? మరి అక్కడ ప్రత్యర్థి బీఆర్ఎస్ఏ అనుకుంటే అసలు బీఆర్ఎస్ పోటీ చేసిందా? కాంగ్రెసే పోటీ చేయలేకపోయింది కదా. జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ ఒకే చోట పోటీ చేసింది. అంటే అధికారంలో ఉన్న పార్టీ, ఈ రాష్ట్రంలో అధికారం నుండి గవర్నమెంట్ నడిపిస్తున్న పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయకుండా ఒకే స్థానంలో పోటీ చేసింది.
అంటే వాళ్ళు భయపడుతున్నారు కదా, మేమేం భయపడలేదే, మేము మూడిట్లోనూ పోటీ చేసాం. అందుకనే ఇవాళ కాంగ్రెసా బీఆర్ఎస్ దట్ ఈస్ నాట్ వాట్ మ్యాటర్స్. వీఆర్ దేర్ ఫర్ ద పీపుల్, వీ విల్ బి దేర్ ఫర్ ద పీపుల్. మీరు ఇందాక అన్నట్లు పార్లమెంట్లో ఉన్నంత మీకున్నంత అభిమానం కానీ పార్లమెంట్లో మీరు చూపుతున్నంత సత్తా కానీ రాష్ట్రం అసెంబ్లీ వరకు వచ్చేసరికి ఎందుకు తగ్గుతుంది మేడం? ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి? అంటే ఫస్ట్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది, తర్వాత జరిగింది పార్లమెంట్ ఎలక్షన్స్. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే కొన్ని ఆబ్వియస్లీ కొన్ని ఆ రోజు ఉన్న పరిస్థితులు, అంటే అంతకుముందే జరిగిన కర్ణాటక ఎలక్షన్ ప్రభావం కానివ్వండి, కర్ణాటక ఎలక్షన్లో ఫ్రీబీస్ పనికొచ్చింది కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫ్రీబీస్ని ఇంట్రడ్యూస్ చేసి ఏ రకంగా అబద్ధాలు చెప్పారు. అందుకని నేను అంటున్నా, మీరు ఫ్రీబీస్ ప్రవేశపెట్టి 2 సంవత్సరాలు అవుతున్నప్పుడు మరి ఏది మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి కదా. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారే కదా చెప్పింది, మీరు ఎందుకు మీరు వెళ్ళి లోన్ తీసుకొని నేను రాగానే ఇమ్మీడియట్గా ఫస్ట్ సంతకం మీకు రుణమాఫీ చేసేస్తాను. మరి రుణమాఫీ ఎంతకాలం పట్టింది? ఇప్పటికి కూడా 100% రుణమాఫీ జరగలేదు. సో అందుకని నేను అంటున్నా, ఈ అబద్ధపు హామీలు ఏదైతే డెఫినెట్గా ప్రజలు నమ్మారు, నమ్మి ఓటేశారు కాబట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ వచ్చినాక ఇవాళ ఏ నమ్మకంతో అయితే ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు కదా రాష్ట్ర ప్రభుత్వం. సో డెఫినెట్గా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్కి అసెంబ్లీ ఎలక్షన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది, ఏదైతే వాళ్ళు అంటే స్టేట్లో విత్ ఇన్ ద స్టేట్ వాళ్ళు ఇస్తామని చెప్పిన హామీలు కానివ్వండి, పక్క స్టేట్లో వాళ్ళు గెలిచినప్పుడు ఆ ప్రభావం ఎంతో కొంత ఈ రాష్ట్రం పైన పడింది. తర్వాత రెండోది ఇంకోటి సక్సెస్ఫుల్గా వాళ్ళు తీసుకెళ్ళింది ఒక అబద్ధ ప్రచారం, ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పే ప్రయత్నం ఏదైతే చేశారో కొంత వాళ్ళు సక్సెస్ అయినట్టు అక్కడ కనపడింది. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్ని డెఫినెట్లీ ప్లేడ్. కానీ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేపాటికి డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోదీ గారు చేసిన అభివృద్ధి కానివ్వండి, నరేంద్ర మోదీ గారికి ఒక ఆల్టర్నేటివ్ లీడర్ ఎక్కడ లేరు. సో నరేంద్ర మోదీ గారి పాలనే కావాలని చెప్పి కోరుకోవటం. మీరు చెప్పండి, నరేంద్ర మోదీ గారు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఏదైతే గవర్నెన్స్ ఉందో ఒక్క స్కామ్ మీరు చూపించగలరా? అదే కాంగ్రెస్లో ఎన్ని స్కామ్స్ ఉన్నాయి చెప్పండి, పంచభూతాలను వదలకుండా స్కామ్స్ చేశారు కదా కాంగ్రెస్. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకుని కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారికి ఇవ్వటం జరిగింది. సో డెఫినెట్గా ఈసారి రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం కూడా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యి ఉండింది. కాకపోతే ఈ అబద్ధ ప్రచారాలతో, ఎందుకంటే ఆల్రెడీ విసిగిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ బీజేపీ ఒకటే అయితే మళ్ళీ ఈ బీఆర్ఎస్ ఏదన్నా ఇది అవుతుందేమో అని చెప్పి వాళ్ళు కాదనుకోవటం జరిగిందేమో అనేది నేను భావిస్తున్నా. సో జనాలు ఇవాళ జనాలే అంటున్నారు కదా, మేము అనవసరంగా తీసుకొచ్చి కాంగ్రెస్కి అధికారం కట్టబెట్టాం, మాకు ఇవాళ కాంగ్రెస్ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు తప్పితే ఏమీ లేదని ఇవాళ ప్రజలే చెప్తున్నారు కదా.